హాయ్, వెల్కమ్ టు మన F&O మార్కెట్స్. సాటర్డే సండే అయితే ట్రేడింగ్ హాలిడే ఉండదు. సో ఈ వీడియో మెయిన్గా చేయడానికి రీజన్ బిగినర్స్ గురించి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేసి ట్రేడింగ్ ఎలా చేయాలనే వాళ్ళకి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్ వీడియోలో ఫినిష్ చేస్తున్నా. దయచేసి వీడియో కంప్లీట్గా చూడండి. ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, ఒక కంపెనీ ఓనర్షిప్లో మనం స్మాల్ క్వాంటిటీస్ బై చేసి సెల్ చేస్తాం. వాళ్ళ ప్రాఫిట్స్లో మనం ప్రాఫిట్స్ తీసుకుంటాం. ముందుగా దానికి మనకి డీమ్యాట్ అకౌంట్ కావాలి. ప్రెసెంట్ ఇండియాలో ఉన్న సమ్ ఆఫ్ ద బ్రోకర్స్ లిస్ట్ అయితే ఇది జిరోదా, ఐసిఐసిఐ, కోటక్ సెక్యూరిటీస్, 5 పైసా, యాంజిల్, గ్రో, ఇవన్నీ. ఇందులో ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్. మీ పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి మీరైతే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలా నెగ్లిజిబుల్, తక్కువ ఉంటాయి. సో ముందుగా అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు వాచ్ లిస్ట్ అని వస్తుంది. ఇక్కడ మీకు ముందుగా స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఏంటి అనేది నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. లైక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2700 చేంజ్, బొంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 5600 చేంజ్. సో ఇందులో ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనేది, ఏది సేఫ్, ఏది జెన్యూన్, ఏది ఎంత రిటర్న్స్ ఇస్తుంది, అవన్నీ మనకు తెలియదు. కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెబీ కలిపి టాప్ 50 కంపెనీస్ని నిఫ్టీ 50 అని మనకి ఒకటి ఫామ్ చేశారు, ఇండెక్స్ నిఫ్టీ 50. అలాగే రిమైనింగ్ నిఫ్టీ బ్యాంక్, మిడ్ క్యాప్, నిఫ్టీ టాప్ 500, 200. ఇందులో నిఫ్టీ 50 అనేది సేఫ్ అండ్ మార్కెట్ డైరెక్షన్ని, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని రిప్రజెంట్ చేసేది నిఫ్టీ 50. ఇందులో ఓన్లీ 50 కంపెనీస్ ఉంటాయి. టాప్ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారంటే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అండ్ జెన్యూనిటీ, వాళ్ళు టైం టు టైం వాళ్ళు సబ్మిట్ చేసే ప్రాఫిట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని బేస్ చేసుకుని నిఫ్టీ 50ని డిజైన్ చేశారు. కొత్తగా వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు బ్లైండ్గా యూట్యూబ్లోనో ఎందులోనో చూసి పెన్నీ స్టాక్స్, 1 రూపీ స్టాక్స్, 2 రూపీ స్టాక్స్ అని బై చేయొద్దు. మీరు ఖచ్చితంగా నిఫ్టీ 50లోనే ఏదో ఒక స్టాక్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని చూడండి. ఐటీసీ, కోటక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్, ఐసిఐసి బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్బీఐ, సిప్లా, ఇలా ఈ 50 కంపెనీస్, ఇన్ఫోసిస్ అన్నీ ఉన్నాయి కదా. ఇందులో వాళ్ళు ఈ నిఫ్టీ 50 డిజైన్ చేయడం కూడా అన్ని సెక్టార్స్ని పుల్ చేస్తూ ఒక దగ్గర డిజైన్ చేశారు. లైక్ బ్యాంకింగ్ సెక్టార్, ఫార్మా సెక్టార్, ఐటీ సెక్టార్, అలా. సో ముందుగా ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా 50 కంపెనీస్లో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే ఎస్బీఐ, మనకు అందరికీ తెలుసుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఎస్బీఐ అని టైప్ చేయొచ్చు. దానికి ప్రతిదానికి కోడ్ ఉంటుంది, మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. సో ఎస్బీఐ అని టైప్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ డిమాట్ అకౌంట్లో యాడ్ అయింది. దీని స్టాక్ ప్రైస్ వచ్చి 1066 రూపీస్. సో లాస్ట్ 1 yearలో మీరు చూడొచ్చు. కిందకు వచ్చి ఫండమెంటల్స్ అని క్లిక్ చేశారనుకోండి, ఇందులో రిటర్న్స్ ఏ స్టాక్ అయినా సరే సేమ్ ఇదే ప్రొసీజర్. లాస్ట్ 1 yearలో 47% గ్రో అయిందంటే మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికి మీది 1,40%, 1,40,000 అయినట్టు. మన బ్యాంక్ ఎఫ్డి ఇవన్నీ ఇచ్చేది 5 to 6%. 1 lakh మీరు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేది 1,06,000. ఇక్కడైతే 1,40,000. 3 yearsలో 95% అయింది. 3 yearsలో మీరు పెట్టిన 1,95,000 అవుతుంది. సో మనది ఇలాగే రిలయన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కూడా చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఏది కావాలని ఇలాగే యాడ్ చేసుకొని కిందకి వెళ్ళి ఫండమెంటల్స్ అని క్లిక్ చేస్తే దానికి వచ్చే రిటర్న్స్, దాని మార్కెట్ సైజ్ ఎంత అంటే టోటల్ దాని వాల్యూ. ఎస్బీఐ చూసారు కదా 9 లక్షల కోట్లు ఉంది అక్కడ. రిలయన్స్ అలా దేన్నైనా మీరు బై చేయాలంటే ఇందులోకి వెళ్ళిపోయి ఇది ఎస్బీఐ ఓపెన్ చేసాం కదా, 10 క్వాంటిటీ నేను బై చేయాలనుకుంటున్నాను. దానికి ఎంత కావాలి నాకు 10,600 ఇక్కడ చూపిస్తుంది కింద చూడండి. ఇది లాంగ్ టర్మ్. ఇందులో నేను ఏ స్టాక్స్ రికమెండ్ చేయట్లా, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీకు నచ్చిన స్టాక్స్ మీరు రీసెర్చ్ చేసి మీరు బై చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ. సో ఇందాక చూపించింది నిఫ్టీ 50 కదా, అలాగే మన దాంట్లో మంచి టాప్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్ని ఇవి అయితే మేబీ చాలా తక్కువే, 10 to 15 ఉంటాయి. ఇందులో కూడా మళ్ళీ ఎస్బీఐ ఉంటుంది. చూడండి, నిఫ్టీలోనే ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలోనే ఉంటుంది, నిఫ్టీ 500లోనే ఉంటుంది. సో ఇలా బ్యాంకింగ్ సెక్టర్స్లో స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళండి, అందులో లిస్ట్ చూసుకోండి. అలాగే నిఫ్టీ 500 కూడా చూడండి. ఇందులో నిఫ్టీ టాప్ 500 కంపెనీస్, ఎంఆర్ఎఫ్ ఉంది, నెక్స్ట్ ఎల్ఐసి ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్. ఇవి ఏంటంటే కొంచెం రిస్క్, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఇచ్చే సర్వీసెస్ని బట్టి సడన్గా కంపెనీస్ డౌన్ అయినా ఏమైనా అని మనకైతే నిఫ్టీ 50లో ఎప్పుడు కూడా అవే ఉండవు. నిఫ్టీ 50 ఏదైనా కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా, ఏదైనా ఫ్రాడ్ చేసినా కూడా వాళ్ళు నిఫ్టీ 50 నుండి రిమూవ్ చేసేస్తున్నామని దాన్ని రిమూవ్ చేసి ఇంకో దాన్ని యాడ్ చేస్తారు. సో ఇలా లాంగ్ టర్మ్ అంటే మనం బై ఇన్వెస్ట్మెంట్ మాట. ఎన్ని రోజులైనా మనం ఉంచుకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎస్బీఐ 50 క్వాంటిటీ నేను లాంగ్ టర్మ్ బై చేయాలంటే నాకు 53,300 ప్లస్ 63 ఛార్జెస్ పడుతున్నాయి. ఇదే ఎస్బీఐ 50 క్వాంటిటీ నేను 10,000 బై చేస్తా. ఎలా అంటే ఇంట్రాడే
ఇందులో నేను ఇంట్రాడే గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చూపించాను, లాంగ్ టర్మ్ చూపించా, ఇంట్రాడే చూపిస్తాను. ఇంట్రాడే ఏంటంటే ఏం లేదు, మనం ఆ బ్రోకర్తో ఒక డీల్ పెట్టుకుంటున్నాం. ఇలా నేను ఈ రోజే కొని ఈ రోజే అమ్మేస్తా. సపోజ్ మనం అమ్మకపోతే ఏంటి అనుకుంటున్నారు కదా, 10,000 కట్టి 50,000 వర్త్ స్టాక్స్ నేను 10,000 కట్టి తీసేసుకుంటున్నా. సపోజ్ నేను అమ్మకుండా బ్రోకర్ మోసం చేయడంటే, నువ్వు ఆల్రెడీ ఎప్పుడైతే ఇంట్రాడే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసావో, నువ్వు అమ్మినా అమ్మకపోయినా మార్కెట్ 3:30కి క్లోజ్ అవడానికి 1 minute ముందు బ్రోకర్ అమ్మేస్తాడు. నువ్వు ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం 5 times ఆఫ్ క్యాపిటల్ తగ్గించుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎస్బీఐ నేను ఒక 1000 కొనాలనుకుంటే 5 లక్షలు కావాలి కదా, 5 లక్షలు కాకుండా 1,00,000 రూపాయలతో 1000 స్టాక్స్ కొనేసి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి కొన్నాను సపోజ్ 10:50లో. ప్రతి స్టాక్కి కింద చార్ట్ అని ఉంటుంది, మీరు చార్ట్ సెలెక్ట్ చేస్తే మీకు చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇదే యాప్లో, ఏ ట్రేడింగ్ యాప్ అయినా అంతే. 10:50లో నేను ఇప్పుడు ఎస్బీఐ కొన్నాను సపోజ్ ఒక 100 స్టాక్స్, 50,000 కదా. 100 అంటే ఎంత మనకి ఇక్కడ 1 lakh అవుతుంది, 10,000 రూపీస్ ఉంది కదా ప్రైస్. ఇదే 100 నేను 20,000 ఇంట్రాడేలో కొనేసి 100 ఇంటూ ఇప్పుడు 10:50లో కొన్నా, 10:52లో కొన్నా, 10:66 వరకు వెళ్ళింది. ఇప్పుడు అక్క వరకు వెయిట్ చేయకపోయినా 10:52లో కొని 10:62లో అమ్మేసాం అనుకోండి. అంటే మనం కొన్ని 1 minute కన్నా అమ్మేయచ్చు, 1 second తర్వాత అన్నా అమ్మేయచ్చు. ఇన్ కేస్ మనం అమ్మకపోతే ఆఫ్టర్నూన్ 3:30కి బ్రోకర్ అమ్మేస్తాడు. అది మనం కొని ఆఫ్టర్నూన్ 3:30 వరకు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్రాడేలో వితిన్ 1 minuteలోనే 1 secondలో కూడా అమ్మేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం అమ్మకపోతే 3:30 కల్లా బ్రోకర్ అమ్మేస్తాడు. అది ఇంట్రాడే. ఇది నీకు బ్రోకర్కి మధ్యన ఉన్న ఒక కాంట్రాక్ట్. సో ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు అర్థమైంది కదా, లాంగ్ టర్మ్ అర్థమైంది, ఇంట్రాడే అర్థమైంది. ఇప్పుడు ఫ్యూచర్స్ గురించి చెప్తా. ఇదే ఎస్బీఐ నెక్స్ట్ 3 monthsది ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతుంటుంది. ఇది నెక్స్ట్ మంత్ మార్చిది. కరెంట్ ప్రైస్ 1066 ఉంది కదా, ఫ్యూచర్స్ ఏంటంటే దానికన్నా ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి మనం కొంటున్నాం. అదేదో ఎందులోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇంట్రాడే ఏంటి, ఈ ఒక రోజుదే కదండి. అదే ఫ్యూచర్స్ది అయితే నేను మార్చ్ వరకు ఈ స్టాక్స్ని ఉంచుకుంటా అని తక్కువ రేటు కొంటున్నాం. ఇప్పుడు 750 లాట్ ఫిక్స్డ్. ఇప్పుడు ఫ్యూచర్స్లో నేను 750 క్వాంటిటీ మామూలుగా కొనాలంటే 7 lakhs ఎస్బీఐ 7,50,000 అవుతుంది, 1000 రూపాయలు ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా. అదే 7,50,000 అయ్యే స్టాక్స్ని నాకు బ్రోకరు 1,40,000కి ఇచ్చేస్తున్నాడు. ఎప్పటి వరకు ఇస్తున్నాడు, ఇది మార్చ్ మంత్ కాంట్రాక్ట్ కాబట్టి మార్చ్ లాస్ట్ ఫ్రైడే వరకు ఆర్ లాస్ట్ థర్స్డే వరకు ఆ డేట్ మీకు చూపిస్తా. మీకు 7,50,000 అయ్యే స్టాక్స్ని బ్రోకర్ నీకు 1,40,000కి ఇచ్చేస్తున్నాడు తీసుకో అని. కాకపోతే నువ్వు దాన్ని మార్చ్ మంత్ ఎండ్లోగా దాన్ని నువ్వు ఎగ్జిట్ చేసేయాలి. నువ్వు చేయకపోతే బ్రోకరే చేసేస్తాడు ఆ టైంకి. చూడండి, మార్చ్ 30 మూడో నెల 30 మార్చ్ 30 కల్లా ఈ స్టాక్స్ నీకు అలా అని చెప్పి నువ్వు మార్చ్ 30 వరకు ఉంచుకోవాలంటే లేదు. కొని వెంటనే 2 minutesలో అమ్మచ్చు, 1 secondలో అమ్మచ్చు, మన ఇష్టం ఎప్పుడైనా అమ్మచ్చు. ఇన్ కేస్ మనం అమ్మకపోతే మార్చ్ 30 మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఆటోమేటిక్గా బ్రోకర్ సెల్ చేస్తాడు, నువ్వు ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు బాగా స్టడీ చేసి ఒక కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది, 7,50,000 పెట్టి కొనే స్టాక్స్ నువ్వు 1,40,000కే కొని ఇచ్చేస్తున్నావు. ఇదేంటంటే గవర్నమెంట్కి సంబంధం లేదు, బ్రోకర్కి మనకి ఉన్న అగ్రిమెంట్. బ్రోకర్ గవర్నమెంట్ దగ్గర అంటే సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ దగ్గర మంత్లీ ట్రాన్సాక్షన్స్ చేస్తారు వాళ్ళు. అంటే డైలీ ఇప్పుడు మన దగ్గర ఇంట్రాడే డైలీ చేస్తున్నారు కదా, గవర్నమెంట్తో మంత్లీ చూసుకుంటాడు. ఈలోపు మనకి తక్కువ ప్రైస్కి ఇచ్చి ఆ అమౌంట్ ఆడి దగ్గర పెట్టుకుని మనం అంటే ఇక్కడ ఆ అమౌంట్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నాడంటే అంత తక్కువకి 1 month ఉంచుకున్న ఎస్బీఐలో ఈ 750 క్వాంటిటీకి ఎంతకన్నా ఎక్కువ లాస్ రాదనేది వాడి అనాలిసిస్. యాక్చువల్గా ఆ స్టాక్ మూవ్మెంట్ని బట్టి దానికి అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ ఇవన్నీ ఉంటాయి, మీకు స్లోగా అర్థమవుద్ది. నేనైతే అవుట్లైన్ చెప్తున్నా. సో వీటిలో ఏంటి, మళ్ళీ ఇంట్రాడే ఓవర్ నైట్ ఏదైనా సరే సేమ్ ప్రైస్ ఉంటుంది, మారదు. మీకు డెలివరీ తీసుకునే స్టాక్స్లో అయితే ఇంట్రాడే అనేటప్పటికి మారుతుంది, కానీ ఇందులో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 1073 ఇది ఉంది కదా, నేను 1058 స్టాప్ లాస్ పెట్టి నేను బై చేశాను అనుకోండి. ఇప్పుడు 1073లో ఇక్కడ నుంచి 10 రూపీస్ పైకి వెళ్తే నాకు 750 into 10 7,500 ప్రాఫిట్. అదే నేను సపోజ్ 1058 కాకుండా 1070 పెట్టా 3 రూపీస్ కింద. ఎప్పుడైతే 1070 వచ్చిందో డౌన్లో పడిపోతూ ఆటోమేటిక్గా నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయి నాకు 750 into 3 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 2,500 రూపీస్ లాస్ వచ్చి ఉంటుంది. అలా మన కెపాసిటీని బట్టి 10 రూపీసా 5 రూపీసా 2 రూపీస్ అనేది స్టాప్ లాస్ కూడా ఇందులోనే పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఈ యాప్స్ అయితే. అంత మనకి టెక్నికల్గా అన్నీ తెలియాల్సింది అది ఏముండదు. సో సింపుల్గా ఏ బ్రోకర్ దగ్గరైనా మీరు ఓపెన్ చేసుకోండి, ఇలా మీకు నచ్చిన స్టాక్ సెలెక్ట్ చేసుకోండి, బై చేసుకోండి. ఇందులో ఇంట్రాడే చేయొచ్చు, ఫ్యూచర్స్ బై చేయొచ్చు. అంటే స్టార్టింగ్ మీరు ఫ్యూచర్స్కి వెళ్ళిపోతా అంటే అది కరెక్ట్ కాదు. సో
ఫస్ట్ మామూలు డెలివరీ ఇది చూసుకుని ఇంట్రాడే చూసుకుని బాగా నమ్మకం వచ్చాక ఇవన్నీ ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్స్ గురించి చెప్తా. ఆప్షన్స్ కూడా ఇంతే. ఈ 750 క్వాంటిటీ అనేది ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ రెండు ఫిక్స్డ్. ఆప్షన్స్ ఏంటంటే పుట్స్ కాల్స్ అంటారు. ఒక స్టాక్ ఉన్న ప్రైస్ నుండి పై ప్రైస్కి వెళ్తుంటే అంటే ఇంకా పెరుగుతుంది అనుకుంటే మీరు కాల్ బై చేస్తారు. లేదు ఈ స్టాక్ పడిపోద్ది, ఇది పడిపోయినా నాకు ప్రాఫిట్ రావాలి అనుకుంటే పుట్ బై చేస్తారు. ఇది సంథింగ్ లైక్, నేను ఈ పదం వాడచ్చలేదు తెలియదు, సంథింగ్ లైక్ బెట్టింగ్ లాంటిది ఆప్షన్స్ అనేది. ఈ స్టాక్ పెరుగుతుంది అనుకుంటే అంటే మీరు బెట్టింగ్ అంటే బ్లైండ్ గా చేయట్లేదు కదా, దాని చార్ట్ని చూసుకుని మార్కెట్ డైరెక్షన్ చూసుకుని అన్ని చూసుకుని చేస్తున్నారు. ఇది కాల్ సపోజ్ 70, ఇప్పుడు 750 into 17 పెట్టి కొన్నారు, 2 రూపీస్ పెరిగింది అనుకోండి, 750 into 2 రూపీస్ 1500 మీకు ప్రాఫిట్. అలాగే తగ్గితే లాసు. అలా తక్కువ ప్రైస్కి ఇది ఏంటంటే ఇందాక 750 మన ఫ్యూచర్స్ లో 1,40,000 పెట్టి కొన్నాం కదా, ఇందులో 750 క్వాంటిటీ 10,000 15,000కే కొనేస్తాం మనం. కాకపోతే ఇందులో జీరో అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఆ మార్కెట్ మనం ఆ ఎక్స్పైరీ డే రోజు కల్లా అంటే ఆ కాంట్రాక్ట్ అయ్యేలోగా మీరు పెట్టిన ప్రైస్కి ఆ స్టాక్ వెళ్ళకపోతే ఆ ప్రైస్ టోటల్ జీరో అయిపోద్ది. ఇప్పుడు 10,000 పెట్టి ఒక లాట్ కొంటే ఆ 10,000 జీరో అయిపోద్ది, లేదా 10,000 30,000 కూడా అవుతుంది. సో ఇది పుట్స్ 1060. ఇప్పుడు SBI 1066 ఉంది కదా, పైకి వెళ్తుంది అనుకుంటే 1070 కాల్ కొంటారు, కింద పడుతుంది అనుకుంటే 1060 పుట్టు కొంటారు. సో కింద పడితే పుట్టు, పైన కొంటే పైకి వెళ్తుంటే కాల్. అర్థం చేసుకోండి. ఇవి పుట్స్ కాల్స్ అనేది ఆప్షన్స్. ఫ్యూచర్స్ చూపించా, ఇన్వెస్ట్మెంట్ చూపించాను, లాంగ్ టర్మ్ది ఇంట్రాడే చూపించా. మ్యాక్సిమం ఇందులో ఇవే ఉంటాయి. ఈ ఆప్షన్స్ అండ్ ఈ కాల్స్ పుట్స్ జోలికి కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళదు. కొత్తగా వచ్చిన వాళ్ళు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చూడండి, లేకపోతే ఇంట్రాడే అయితే సేఫే. ఇంట్రాడే మీకు తక్కువ రేపు, ఇప్పుడు ఒక 5,000 యాడ్ చేసుకునే అకౌంట్లో SBI రోజు ఇందాక చూసాం కదా 50 షేర్స్ మనకి 10,000కి ఇస్తున్నాడు కదా, 50,000 వర్త్ 10,000 ఇస్తున్నాడు. అదే 5,000 అకౌంట్లో యాడ్ చేసుకుని 25 షేర్స్ మీరు డైలీ ట్రేడ్ చేసుకోవచ్చు, 2-3 రూపీస్ ప్రాఫిట్ లాస్ పెట్టుకుని. సో ఇలా కాకుండా అసలు నాకు ఇదంతా కాదు ఇంకా సేఫ్గా ఉండాలనుకుంటే నిఫ్టీ బీస్, ఇప్పుడు నిఫ్టీ 50 చూపించాను కదా నేను, నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఉన్నాయి. అవి పర్సెంటేజ్ ప్రకారం ఉంటుంది. అంటే 10% దీనికి వెయిటేజ్, 20% దీనికి వెయిటేజ్ అలా. సో ఈ నిఫ్టీ బీస్ ఏంటంటే లాస్ట్ 1 year 13%, 15% రిటర్న్స్ ఉన్నాయి. ఇది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కొంచెం బెటర్. నిఫ్టీ గవర్నమెంట్ వాడే, మనం పెట్టే డబ్బులు నిఫ్టీ వేసి మీరు బై చేసే 290 రూపీస్ ఒకటి ఉంది కదా, 290 స్టాక్ ఈ క్వాంటిటీని మీరు పెట్టే డబ్బుల్ని టోటల్ నిఫ్టీ 50లో వాడే పర్సంటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇది సేఫ్. నెక్స్ట్ ఇలాగే గోల్డ్ కూడా కొనొచ్చు, నా లాస్ట్ వీడియోస్లో చూపించా. ఇక్కడ చూడండి గోల్డ్ బీస్ కూడా చూపిస్తా. ఈ నిఫ్టీ అయినా సరే గోల్డ్ అయినా బీస్ అని టైప్ చేస్తే సిల్వర్ అయినా సిల్వర్ బీస్, గోల్డ్ బీస్, నిఫ్టీ బీస్ మీకు ఇలా వస్తుంది. డిమాట్ అకౌంట్లో ఎవ్రీ మంత్ 1,000 పెట్టి 2,000 పెట్టి చిన్న చిన్నగా స్టాక్స్ కొనొచ్చు, లేకపోతే ఈ బీస్ కొనుక్కోవచ్చు. ఈ బీస్ ఏంటంటే మనకి ఇంకా టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 50లో మనకు తెలియదు అన్నట్లు కొనేసాం స్టాక్స్, ఒక స్టాక్ కంపెనీ వాడు తీసి ఒక 2-3 months తర్వాత ఒక స్టాక్ పర్ఫార్మెన్స్ బాగాలేదని మన గవర్నమెంట్ వాళ్ళు నిఫ్టీ 50 నుంచి రిమూవ్ చేసి వేరే కొత్తది యాడ్ చేశారు అనుకోండి, మనం అది న్యూస్ మనకు తెలియకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. అది నిఫ్టీ బీస్ కొన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ స్టాక్ నిఫ్టీ 50లోంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆ మొత్తం నిఫ్టీ బీస్ పెట్టిన అమౌంట్ తీసేసి కొత్త స్టాక్ ఏదైతే యాడ్ అయిందో దానికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. నిఫ్టీ బీస్ బెనిఫిట్ అదే. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి వీడియో మళ్ళీ చూడండి. మీకు ఏదైనా క్లారిటీగా లేదు అనుకుంటే మళ్ళీ చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.